నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్లో ఏంటంటే కొన్ని మనం టైం అనేది ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ అండి, ఏంటబ్బా టీలో కాఫీ పొడి కలుపుతుందంట అనుకుంటున్నారా? జనరల్గా టీ లవర్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. సో హెడేక్ వచ్చిన టీ అనేది పెట్టుకుంటాము. టీ మరింత రుచి రావాలంటే కొంచెం ఏదైనా మీరు ఏ కంపెనీ వాడితే ఆ కాఫీ పొడి అయితే అనేది ఈ టీలో వేసుకోండి. టీ పొడి వేసినప్పుడు కొంతసేపు అయిన తర్వాత మనం టీ మరుగుతున్నప్పుడు ఇలాగట్ట కాఫీ పొడి వేసుకున్నాం అనుకోండి, టీ మంచి రుచితో పాటు మంచి కలర్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక్కొక్కసారి మనం వాటర్ కరెక్ట్గా వేసినా సరే అన్నం అనేది అడుగంటేస్తుంది. సో ఉప్మా కానీ ఒక్కొక్కసారి అడుగంటేస్తుంది, మాడు వాసన అయితే వస్తుంది కదా. అలాంటి మాడు వాసన రాకుండా ఉండాలంటే ఇలాగ అన్నం అడుగునప్పుడు పైన ఉల్లిపాయలు అనేవి పట్టి పెట్టామనుకోండి, ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు పెట్టి మూత క్లోజ్ చేసామంటే ఆ మాడు వాసన అనేది రాకుండా అయితే ఉంటుందండి. అన్ని టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చాయా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, కుక్కర్ మనం గ్యాస్కెట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో రెగ్యులర్గా మనం కుక్కర్ వాడుతున్నాం కాబట్టి అన్నం కానీ పప్పు కానీ మనం ఉడికించిన తర్వాత ఆ గ్యాస్కెట్లో ఒకసారి వాష్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా కింద ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదండి. సో పాలు కానీ పెట్టుకుంటాం కదా, ఆ ఫ్రిడ్జ్లోని ఆ ఫ్రిడ్జ్లో మనమైతే గ్యాస్కెట్లు పెట్టుకున్నామంటే ఈ గ్యాస్కెట్లు ఎక్కువ కాలం అయితే మండుతాయి. నెక్స్ట్ టిప్ అండి, మనం అన్నం కుక్కర్లో పెట్టుకుంటూ ఉంటాము. సో అన్నం ఒక్కొక్కసారి అడుగంటిపోతుంది కదా, అడుగంటుకుంటే చాలా ఇబ్బంది పడతాము. అలాంటప్పుడు అన్నం అడుగంటకుండా ఉండడానికి ఇలా కుక్కర్ లోపల మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని బియ్యము అదేవిధంగా మీకు ఎంత వాటర్ అయితే వేసుకోవాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో మనం నెయ్యి వేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, అన్నం పొడి పొడిగా ఉంటుంది. నెయ్యి వేయడం వల్ల అన్నం కూడా రుచి మరి కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా మనకి క్యారెట్ గ్రేట్ చేసుకుంటాం కదా. సో సరిగ్గా గ్రేటర్ పనిచేయట్లేదు అని చెప్పి మూల పడేస్తాము. అంతేకాకుండా ఈ గ్రేటర్కి మనం వాడుతున్న కొద్దీ ఏంటంటే చుట్టుపక్కల ఎర్రగా అయితే అయిపోతుంది, మరకలు అయితే ఉంటాయండి. సో ఎటువంటి మరకలేం లేకుండా చాలా కొత్త దానిలో మెరవాలి, మంచిగా గ్రేట్ అవ్వాలి అంటే, షార్ప్గా అవ్వాలి అంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం టమాటా కెచప్లు పడేస్తూ ఉంటాం కదా, ఎక్స్పైర్ అయిపోయాయని. సో టమాటా పచ్చళ్ళు పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి. ఎక్కడైతే గ్రేటర్ ఉంటుందో ఆ గ్రేటర్కి కొంచెం టమాటా కెచప్ వేసుకొని అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి. సో అల్యూమినియం ఫాయిల్తో ఇలా రుద్దేసి ముందు వెనకాతలా బాగా రుద్దేసాం అనుకోండి, రుద్దుకుంటే అసలు ఎంత షార్ప్ అయితే అవుతుందండి. అంతేకాకుండా మనకి ఎర్ర మచ్చలు అయితే ఉండదు. అదే ఎర్ర మచ్చలు ఎర్రగా ఉండే చిన్న మరకలు అయితే ఉండవండి. చూసారు కదండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో, కొత్త గ్రేటర్ ఎలా ఉందో అలాగైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనకి రాగి ఇత్తడి సామాన్ అయితే తోముకోవడానికి సబీనా, పీతాంబరి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటివి ఏం వాడకుండానే టమాటా కెచప్ అయితే ఉంటే చాలండి, ఈజీగా మనం అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక స్క్రబ్బర్ని యూజ్ చేసేసి టమాటా కెచప్ కొంచెం వేసుకొని బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, అసలు మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా ఈజీగా ఈ టమాటా కెచప్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనం గట్టిగా రుద్దకుండానే మామూలుగా రుద్దినా సరే ఈ టమాటా కెచప్ అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే ఎక్స్పైర్ అయిపోయిన టమాటా కెచప్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇలాగ మనం టమాటా కెచప్ పెట్టి రుద్దేస్తాం కదండి. సో ఈ స్మెల్ అనేది వస్తుంది కదా, మామూలుగా విమ్ లిక్విడ్ కానీ సోప్తో కానీ క్లీన్ చేసుకొని మంచిగా తుడిచేసుకున్నాం అనుకోండి, మచ్చలు అయితే అవ్వకుండా అయితే ఉంటాయి. చూసారు కదండి ఎంత ఈజీగా అయితే క్లీన్ చేసేసుకున్నామో, తెల్లగా అయితే మెరిసిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా ఏంటంటే అల్లం తొక్కలు అయితే తీయడానికి మనం కత్తి కానీ లేదంటే కొన్ని సమయంలో మనకి స్పూన్స్ అయితే వాడతాం కదా. సో స్పూను కత్తి ఏం అవసరం లేకుండా ఈ రాయి ఉంటుంది కదండి, మన రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, ఇలాంటి రాయి పట్టుకొని మనం రుద్దేసుకున్నాం అనుకోండి, గట్టికి కూడా ప్రెస్ చేయక్కర్లేదు. ఇది రాయి కాబట్టి కొంచెం గరుగ్గా ఉంటుంది. ఈ గరుకుదనం వల్ల అల్లం మీద తొక్క అనేది పోతుందండి. అంతేకాకుండా మనం కత్తితో తీసినా సరే కొంచెంలో కొంచెమైనా అల్లం అనేది పోతుంది కదా. రోటి పచ్చడి చేస్తాం కదండి, ఈ రాయితో మనం చేసామంటే అల్లం పేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందండి. మీకు కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మనం ఈ టిప్స్ అయితే పాటిస్తే మన స్కిన్ అనేది మంచిగా బ్రైట్ అయితే అవుతుంది. అంతేకాకుండా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఒక టమాటా తీసుకోవాలి, దాంట్లో హాఫ్ చేసుకొని కొంచెం షుగర్ ఇలాగా మనం షుగర్ వేసుకొని స్క్రబ్ కింద మనం యూస్ చేసామనుకోండి, మన స్కిన్ అనేది డెడ్ స్కిన్ అనేది పోతుంది, మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అనేది పోతుంది. ఒకవేళ టమాటా మీకు పడుతుందో లేదో, కొందరికి పడకపోవచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది కదా. సో చేతి మీద కానీ లేదా మెడ మీద కానీ మనం ట్రై చేసాము అంటే ఒకసారి చేసుకున్నామనుకోండి, మనకి పడుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అంటే మంట కానీ
కానీ దురదగానే వచ్చిందనుకోండి, మనమైతే దాన్ని అవాయిడ్ చేయడం అయితే మంచిది. నెక్స్ట్ ఏంటంటే ఫేస్కి ఇలాగ టమాటా షుగర్ మనం రాసుకున్న తర్వాత ఫేస్ అనేది కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనం అదే కొంచెం ఇంకొక ముక్క టమాటా ఉంది కదా, సో ముక్క టమాటా మీద కొంచెం హనీ వేసుకొని బాగా ఒక 1 to 2 minutes స్క్రబ్ అయితే చేసేసుకోవాలి. ఇదైతే వాష్ చేసుకోకూడదు. వాష్ చేసుకోకుండానే మళ్ళీ ఇంకొక చిన్న టమాటా ఉంది కదా, టోటల్గా ఒక టమాటా అయితే సరిపోతుంది. సో ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మన స్కిన్ అనేది బ్రైట్గా అయితే చేసుకోవచ్చు. ఇంకొక హాఫ్ టమాటా ఉంది కదా, ఈ హాఫ్ టమాటాలో కొంచెం కాఫీ పొడి వేసుకొని మంచిగా స్క్రబ్ అయితే చేసుకోవాలి. ఈ కాఫీ పొడి వేయడం వల్ల ఏంటంటే స్కిన్ బ్రైట్గా అవుతుంది, అంతేకాకుండా టైట్ అయితే చేస్తుందండి, ముడతలు రాకుండా అయితే ఉంటుందండి. కాఫీ ప్లస్ టమాటా మనం రుద్దేసుకున్నాం కదా, స్క్రబ్ చేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాల పాటు మనం అలాగే ఉంచుకొని ఫేస్ అయితే వాష్ చేసేసుకోవాలి. వారానికి 2 నుంచి అయితే 3 సార్లు అయితే మనం ఇలాగ టమాటా అయితే చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.